ఒక్క లీటర్ పాలు కూడా సేకరించని కంపెనీ టీటీడీకి 60 లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, స్వామివారికి సరిపడా నెయ్యి సరఫరా చెయ్యాలంటే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ అసలు పాలే సేకరించని కంపెనీకి ఆర్డర్లిచ్చి వారి ద్వారా హవానా పద్ధతిలో వైసీపీ నేతల ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో సిట్ నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అప్పటి టీటీడీ చైర్మన్ పీఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు, ఎలా, ఎవరికోసం వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏం జరగలేదు, కల్తీ లేదు అని బుకాయించడం సరికాదు. 2019-24 మధ్య నిబంధనలను సడలించి పాలు లేకుండానే నెయ్యిని ఎలా సేకరించారూ ప్రజలందరికీ తెలుసు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాస్తవాలు దాగవు. కేవలం కాగితాల మీద కంపెనీలు సృష్టించి తక్కువ ధరకే నెయ్యి ఇస్తామన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొమ్ము ఉన్నట్లు స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై సీబీఐ అధికారులతో కూడిన సిట్తో విచారణ జరిపిస్తోంది. ఎన్డీడీబీ నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని తేలినా నివేదికను ఏమారుస్తూ చేస్తున్న బుకాయింపులు మాని ఈ దుర్మార్గానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉందని మంత్రి కొల్లు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి హిందూ మతం మీద, హైందవ సాంప్రదాయాలపై ఎలాంటి నమ్మకం లేదు. తిరుమల దేవాలయానికి ఇతర మతస్థులు వెళితే డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి, విదేశీ అధ్యక్షులు సైతం గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చారు. గతంలో అబ్దుల్ కలాం గారు వెళ్ళినప్పుడు ఇచ్చారు, విదేశీ అధ్యక్షులు వెళ్ళినప్పుడు ఇచ్చారు, సోనియాగాంధీ వెళ్ళినప్పుడు ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఆ డిక్లరేషన్ ఇవ్వలేదు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ నియమాన్ని పాటించలేదు. పైగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులుగా కలిసి వెళ్లాలనే సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టారు. అంటే వ్యవస్థలపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. డిక్లరేషన్ మీద సంతకం పెడితే అన్యమతస్థులే అని ఒప్పుకున్నట్టవుతుంది కాబట్టి రాజకీయంగా నష్టం వస్తుందేమో అనే ఉద్దేశంతోనే 5 ఏళ్లపాటు ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను భయపెట్టి లోపలికి వెళ్లారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన పాపాల పరిహారం కోసం నేడు ప్రక్షాళన జరుగుతుంటే దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోర్టులకి వెళుతున్నారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకొని చేసిన మహాపాపానికి స్వామివారి ముందు క్షమాపణ కోరాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.